గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత అమ్మవారి ఆగ్రహానికి గురి కాబోతున్నారా? అవును, ఎస్, గురి కాబోతున్నారు. ఎందుకో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. ముందుగా గురు ధ్యానం చేయాలి. మరి ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఆశ్వేజ మాసం శుక్లపక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతిని ధ్యానించారా లేదా చూడండి. ఓం హ్రీంకారాసనగద్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి. ఈ 3 చదివి తీరాలి మీరు. సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత, ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా, ఆ అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదన్నమాట. ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి. ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే, కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది. అందువలన కలశం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి. అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి. అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు. దుర్గాదేవత, లక్ష్మీదేవ, సరస్వతీదేవ 3 పెట్టాలి మీరు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయై నమః. ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది. అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 పటాలు పెట్టాలి. ఆ 3 యొక్క స్వరూపమే ఇంద్రకిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిట్రా అంటే, దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ. నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని, దుర్గతుల్ని, నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది. అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి. మరి ఈసారి 2025 సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే 2026 వరకు దసరా వస్తుంది కదా మనకి. ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండుగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల 1 సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది. మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారుతాయి. మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి. ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలాభ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయ పూజాం కరిష్యే అంటూ మనము ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం. అసలు ఎవరండి దుర్గమ్మ? మాధవ వర్మంటి మహికాంతులనరించిన తల్లి నీవు, అన మహిషాసుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారళి దారుణి తలంబరం చూడనట్టియో శంభురాణి. అమ్మా జగన్మాత, నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో. అందుకనే మనకి
దుర్గ అల్లా కనకదుర్గ అయిందమ్మా. అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అనే పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు. అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారు. అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు. ఇవ్వకూడదమ్మా. మా మహిషాసుర మర్దిని రోజున మహానవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు, ఇంకో దసరా వచ్చేసింది కదా అని. అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు. వేయకూడదు నాయనా. మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము. ఏమిటి కావాలా అమ్మవారికి? కాయగూరలు, ఈ ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన, స్వయంపాకు మొత్తం బియ్యం ఇవన్నీ వీటితో తయారు చేయండి. లలితా శాస్త్రం క్లియర్ గా చెప్తోంది. పాయసాన్న ప్రియా త్వక్స్త పశులో ఒక భయంకరి. అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి. దాని మీద ఏమేయాలా? స్నిగ్ధౌదన ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి? ఆవు నెయ్యి వేయాలి దాని మీద. కదలి ఫలాలు, అరటిపళ్ళు వేస్తున్నాం, దానిమ్మ పళ్ళు పెడుతున్నాం, యాపిల్ పళ్ళు పెడుతున్నాం, నారికేళాలు, కొబ్బరికాయలు పెడుతున్నాం. ఆ సీజన్ లో దొరికేటటువంటి సంతరాలు అన్ని ఫలాలు పెట్టండి. అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి. మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, చేపలు పెట్టాలా, పంచమకారాలు చేయాలా, మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా, అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన, గెంటేశారు. అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన. కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా, లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు. ఎలా? సత్యాన్ని నడపండి, సత్యాన్ని మాట్లాడండి, తర్వాత నేల మీద పండుకోండి, ఆ బ్రహ్మచర్యం పాటించండి, ఏకభక్తం ఉపవాసం చేయండి. ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే 2026 దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండే అమ్మవారి ఆగ్రహానికి గురవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్లంటే అర్ధాష్టమ రాహు అండి బాబు, మీకు పంచమ శని, తర్వాత అష్టమ గురుడు. ఎలా వస్తుందండి అమ్మవారి అనుగ్రహం మీకు? అసలే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు అబద్ధాలు అనేవి వ్యాపారాల్లో ఆడతారా లేదా? ప్రతి ఒక్కరు ఆడేస్తున్నారు. అయితే మీరు ఆడితే తప్పు వచ్చేస్తుంది. కాపురాలు అన్న తర్వాత ఫైటింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయా ఉండవా? అందరికీ జరుగుతాయి. అందరి కాపురాలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మీకు ఎక్కువ వచ్చేస్తాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు, పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అర్ధాష్టమ రాహు మిమ్మల్ని డిప్రెషన్ తీసుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి వాళ్ళతో కూడా మీరు ఈ యొక్క టెన్షన్స్ మీకు క్రియేట్ చేసేటటువంటి వాళ్ళతో స్నేహాలు మీరు చేయకూడదు. చక్కగా మీరందరూ కూడా ఏం చేయాలంటే మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఉంటారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయండి. బట్ నాన్సరు, పెన్సరు, తేల్చరు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాదస్తం వాళ్ళతో అందరితో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా బోగస్గాళ్ళే ఎదురవుతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని వాడుకొని వదిలేసేటటువంటి వాళ్ళే దొరుకుతారు. కాబట్టి ఈ విషయాల్లో మంచి వాళ్ళని కోల్పోయేటటువంటి అవకాశాలు మీరు ఉంటాయి. కాబట్టి మీ తల్లిదండ్రుల మాట, మీ ఆప్తుల మాట మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిల్లలు కూడా అనేక రకమైనటువంటి సమస్యలు మిమ్మల్ని గురి చేయడానికి అవకాశాలు ఉంటాయి. బండి కొనుక్కున్నారు మీరు, కొత్త బండి, మీరు ఏదో వెళ్తున్నారు, పిల్లలు తీసుకుంటారు, ముగ్గురు ఎక్కించుకొని వెళ్తారు, ప్రాబ్లం అవదండి. అలాగే రకరకాల సమస్యలు అనేటటువంటివి వస్తాయి. ఇప్పుడు మీరు కారు కొన్నారు, పెద్దోడు అయిపోయాడు మీ కొడుకు, బరా 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 అని అంత హై స్పీడ్తో లాగుతుంటే ట్రిపుల్స్ మీద వెళ్తున్నటువంటి స్కూటర్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు జస్ట్ వాళ్ళ గుద్దైపోయారంటే ఒక్క సెకండ్లో. ప్రమాదమా కదా? వాళ్ళు చచ్చిపోతే అసలే మీకు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదో రకమైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతుంటే మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా కదా.
కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మనం ఏం చేయాలండి అంటే అర్ధాష్టమ రాహు కాబట్టి రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే శని మనకి కూడా ఆయన పరిస్థితి కూడా బాగుంటుందండి. అందువల్ల శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోమన్నాం. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏమిటండి అని అంటే ఈ దసరా సమయంలో ఈ విడివిడిగా ఈ శని గ్రహాలు రాహుగ్రహాలకి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరంతా కూడా ఓం హ్రీం దుర్గాయై నమః అనేటటువంటి మంత్రంతో దుర్గాదేవి యొక్క జపాన్ని మీరు చదువుతూ, అలాగే లలితా సహస్రాన్నింటిని కూడా చదువుతూ దీపారాధన చేస్తూ, కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయని కట్ చేసి దీపారాధన చేయడం ద్వారా, నిమ్మకాయ డెప్పలు ఇండ్లలో చేయాలి. ఇవన్నీ గుళ్ళల్లో చేస్తే మీరు అదే చేస్తున్నారు. అమ్మవారి ఆగ్రహానికి గురైపోతారు మీరు గుళ్ళల్లో చేస్తే. గుళ్ళో పూజలు ఎందుకండి? లోక కళ్యాణం కోసం చేస్తారు. వర్షాలు బాపడాలా, ఎండ రావాలి. మీరు గుడికి వెళ్ళి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ చేస్తే అమ్మవారికి సంబంధం ఏంటండి? మీ ఇంట్లో చేయండి. మీరు అన్నం మీ ఇంట్లో వండుకుంటున్నారా, గుళ్ళో వండుకుంటున్నారా? ఆ రకంగా మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిపూర్ణంగా మారిపోతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఎర్రని వస్త్రాన్ని మీరు కలశం కింద కట్టండి. ఎర్రని వస్త్రాలు మీరు ధరించి మీరు చక్కగా చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.